తెలంగాణ బీజేపీలో కలకలం రేపాయి టీవీ9 కథనాలు. రాష్ట్ర కమిటీ పనితీరుపై నాయకత్వం అసంతృప్తిగా ఉందంటూ కథనం చూసి టీవీ9 కథనాలతో బీజేపీ పదాధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు టీవీ9 కథనంపైన కీలక చర్చ సాగుతోంది. రాష్ట్ర కమిటీ నేతల తీరుపై రామచంద్రరావు అసంతృప్తి ఉన్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని రామచంద్రరావు సూచిస్తున్నారు. ఇక మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు లైవ్ లో వివరించడానికి. దీనికి సంబంధించి విద్యాసాగర్, సమావేశం ఎలా సాగుతోంది, దేని గురించి చర్చిస్తున్నారు, ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ భేటీలో ఎమర్జెన్సీగా అత్యవసరంగా ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆ పదాధికారులతోటి రామచంద్రరావు భేటీ అయ్యారు. ముఖ్యంగా నిన్న టీవీ9లో వచ్చినటువంటి కథనం ఏదైతే ఉందో రాష్ట్ర పదాధికారుల పనితీరు మీద రాష్ట్ర అధ్యక్షుడు అసంతృప్తిగా ఉన్నారన్నటువంటి కథనం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే గత 4 నెలలుగా పదాధికారులను ప్రకటించి 4 నెలలు గడుస్తుంది. ఆ తర్వాత అనుబంధ విభాగాలైనటువంటి మోర్చాలకు అధ్యక్షులు కూడా పనితీరు సరిగా లేదు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజాప్రతినిధులు లేదంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ రాష్ట్ర నాయకత్వం రామచంద్రరావు సూచిస్తేనే చేస్తున్నారు తప్ప యాక్టివ్ మోడ్లో ఎక్కడా కూడా పనిచేసినటువంటి ఆ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినటువంటి ప్రోగ్రామ్స్లో ఈ పదాధికారుల కంటెంట్ ఏదైతే భాగస్వామ్యం ఉంటుందో అది సరిగా లేదన్నది పెద్ద ఎత్తున పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దీని మీదనే ఇటీవల రామచంద్రరావు పదాధికారులకు కొంత గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాని మీదే టీవీ9 కథనం కూడా ప్రసారం చేసింది. దీని మీద ఈరోజు మరొకసారి పదాధికారులతోటి అత్యవసరంగా నిన్న ఢిల్లీ నుంచి రాగానే ఈరోజు పదాధికారుల సమావేశం ఉంటుందని రాత్రి నిర్ణయించడం, దానికి అందుబాటులో ఉన్నటువంటి స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఈ మీటింగ్కి హాజరయ్యారు. ముఖ్యంగా ఇటీవలే మున్సిపల్ ఎన్నికల సమావేశానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని రాష్ట్ర పదాధికారులకు నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. ఆ బాధ్యతలన్నీ ఇన్ఛార్జీలు చేస్తున్నప్పుడు ఈ స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆ మున్సిపాలిటీలకు సంబంధించి విరివిగా ఆ మీటింగ్స్లో పాల్గొనడము, వాళ్ళని కేడర్లో ఉత్తేజం నింపడం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. కానీ పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్కు వస్తుండడము, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినా ఆయన చుట్టూ ఉండి ఫోటోలు దిగడానికి చూపిస్తున్నటువంటి ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కాస్త గ్రౌండ్లో మాత్రం పెట్టడం లేదన్నది పార్టీలో జరుగుతున్నటువంటి ఒక విమర్శ. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు కూడా ఈ రాష్ట్ర పదాధికారులకు సంబంధించి డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకోవాలి. రాష్ట్ర కమిటీలో చోటు దక్కిందంటే మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి లీడర్గా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేటువంటి యాక్టివిటీస్ మీద ఫోకస్ పెంచాలి. ముఖ్యంగా కేడర్లకి ఉత్తేజం నింపడంతో పాటు పార్టీలో చేరికల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సహకారంతో కొంత మెరుగైన స్థానాలను సంపాదించాము. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయం కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న వేళ ఇప్పటికీ కూడా మీ తీరు మార్చుకోకపోతే బాగోదన్నటువంటి హెచ్చరికలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పదాధికారుల సమావేశంలో చర్చిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పృథ్వీ. రైట్ విద్యాసాగర్.